నమస్కారం. పౌలు అపోస్తులుడు రోమాపత్రికలో యూదులు అన్యుల మధ్య సామరస్యం కోసం ఎంతగానో తపనపడ్డారు. ప్రారంభ క్రైస్తవ సంఘంలో ఈ ఐక్యత సాధించడం నిజంగా ఒక సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే యూదులకు దేవునితో ఒక ప్రత్యేక నిబంధన ఉండేది. వారి ధర్మశాస్త్రం, సంప్రదాయాలు వారిని ఇతరుల నుండి వేరుచేశాయి. ఇక అన్యులైతే ఈ నిబంధన వెలుపల ఉండి తరచుగా విగ్రహారాధన చేసేవారు. ఈ నేపథ్యంలో పౌలు పరిచర్య విప్లవాత్మకమైనది. క్రీస్తు యేసు ద్వారా రక్షణ యూదులకు, అన్యులకు ఇద్దరికీ అందుబాటులో ఉందని ఆయన ప్రకటించడం ద్వారా సంప్రదాయ అడ్డంకులను తొలగించారు. క్రీస్తు యేసు పౌలు సందేశానికి గుండెకాయ. పౌలు రోమాపత్రిక ప్రారంభంలోనే తనను తాను క్రీస్తు యేసు దాసుడును, అపొస్తలుడుగా పిలువబడినవాడను అని పరిచయం చేసుకుంటాడు. ఇది యేసు పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ అంకితభావాన్ని, విధేయతను సూచిస్తుంది. ఆయన కేవలం ఒక దూత కాదు, క్రీస్తు స్వయంగా నియమించిన రాయబారి. ఆయన సందేశం లేదా ఆయన పరిచర్యలో చెప్పే గాథ నిస్సందేహంగా క్రీస్తు సువార్తే. సువార్త అంటే శుభవార్త. ఇది రోమాపత్రిక అంతటా ప్రధాన అంశం. ఇది యేసు జీవితం, మరణం, పునరుత్థానం ద్వారా దేవుని విమోచన ప్రణాళిక గురించిన సందేశం. వివిధ తత్వాలు, మతాలతో సతమతమవుతున్న ప్రపంచంలో పౌలు యేసు కేంద్రంగా ఉన్న ఒక ఏకైక, పరివర్తనాత్మక సత్యాన్ని అందించారు. లక్ష్యం విశ్వాసం మరియు విధేయతను ఫలింపజేయడం. విశ్వాసం, విధేయతను ఫలింపజేయడం అనే అభిప్రాయం పౌలు చెప్పినదానికి సరిగ్గా సరిపోతుంది. క్రీస్తు ద్వారా ఆయన నామము నిమిత్తము అన్యజనులందరిలో విశ్వాసానుసారమైన విధేయత కలుగునట్లు తాను కృపను, అపొస్తలత్వమును పొందానని ఆయన వ్రాశారు. రోమా సామ్రాజ్యం సందర్భంలో వివిధ సంస్కృతులు, నమ్మకాలు కలిసిపోయిన చోట పౌలు లక్ష్యం చాలా కీలకమైనది. విశ్వాసం చాలామందికి, ముఖ్యంగా అన్యులకు, క్రీస్తును అంగీకరించడం అంటే వారి వంశపారంపర్య సంప్రదాయాలు, బహుదేవతారాధన నుండి పూర్తిగా మారిపోయి కేవలం యేసుపైనే తమ నమ్మకాన్ని ఉంచడం. యూదులకు ఇది యేసును తమ చిరకాలంగా ఎదురుచూస్తున్న మెస్సియగా గుర్తించడం. ఇది చాలామందికి కష్టమైన భావన. విధేయత ఇది కఠినమైన నియమాలకు గుడ్డిగా కట్టుబడి ఉండటం కాదు, నిజమైన విశ్వాసం నుండి సహజంగా ఉద్భవించే విధేయత. ఇది సువార్త ద్వారా రూపాంతరం చెందిన జీవితాన్ని గడపడం, దేవుని స్వభావాన్ని, ఆజ్ఞలను ప్రతిబింబించడం. రోమన్ సమాజంలోని నైతిక సంక్లిష్టతల మధ్య నైతిక, ఐక్యక్రైస్తవ సంఘాలను స్థాపించడానికి ఇది చాలా అవసరం. రోమ్లోని పరిస్థితి మరియు ఈ వివరణ అవసరం పౌలు రోమాపత్రికను వ్రాసిన సమయంలో సుమారు క్రీశ 57 ప్రాంతంలో రోమ్లోని సంఘం యూదు, అన్య విశ్వాసుల మిశ్రమంగా ఉండేది. మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఆహార నిబంధనలు, సాంస్కృతిక ఆచారాల వంటి విషయాలపై ఈ సమూహాల మధ్య ఉద్రిక్తతలు, అపార్థాలు ఉండే అవకాశముంది. పౌలు అప్పటికి ఇంకా రోమ్ను సందర్శనంచనందున తన రాకకు వారిని సిద్ధం చేయడానికి, సువార్త యొక్క ప్రధాన సూత్రాలను స్పష్టం చేయడానికి, ఈ అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి ఈ లేఖను వ్రాశారు. ఆయన పాపం యొక్క సార్వత్రికతను క్రమబద్ధంగా వివరిస్తారు. యూదులు, అన్యులు ఇద్దరూ దేవుని తీర్పు కింద ఉన్నారని చూపిస్తారు. ఆపై క్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ యొక్క సార్వత్రికతను అందిస్తారు. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా అందరూ ఒకే మార్గాల ద్వారా రక్షింపబడతారని నొక్కి చెప్పడం ద్వారా వారిని వేరుచేసే గోడలను కూల్చివేసి ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా రోమాపత్రికలోని మొదటి అధ్యాయం పౌలు యొక్క సమగ్ర వేదాంతపరమైన వాదనకు వేదికను సిద్ధం చేస్తుంది. అతని దైవిక పిలుపును, అతని సందేశం యొక్క సారాంశాన్ని, క్రీస్తు సువార్త అతని అంతిమ లక్ష్యాన్ని స్థాపిస్తుంది. యూదులు, అన్యులు ఇద్దరూ రక్షణార్థమైన విశ్వాసంలోకి వచ్చి దేవునికి మహిమ తెచ్చే విధేయతగల జీవితాలను గడపడం. ఈ వివరణ మీకు మరింత స్పష్టతని